ఇది ఇక్కడ మొత్తము ట్రాన్స్పోర్ట్ ఉంటాయి అనమాట. మన బయట ట్రాన్స్పోర్ట్ ఎట్లనో ఇక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ అనమాట. ఇవన్నీ అవే బిల్డింగ్స్. ఇక్కడికి వస్తాయి మెటీరియల్ అన్నీ. ఇక్కడ నుంచి కొంతమంది డైరెక్ట్ వెహికల్ అక్కడ తీసుకొస్తారు, ఇక్కడ అన్లోడ్ చేసుకుంటారు వీళ్ళు. తర్వాత నైట్ కూడా ఫ్లైట్స్ ఉంటే అక్కడ పంపిస్తారు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్. ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్ జిఎంఆర్ లోపలికి అయితే పోతున్నాము. అంటే ఫార్మాకు సంబంధించిన మెటీరియల్ అన్నీ ఇక్కడనే అనమాట. ఇప్పుడు చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో ఏంటి, టికెట్స్ అన్నీ. సో వెళ్దాం లోపలికి. అయితే దగ్గర ఉన్నాం మనము ప్రజెంట్. చూడండి శాటిలైట్. ఇక్కడ నుంచి ఫ్లైట్స్ అన్నీ గమనిస్తారనమాట. ఏ ఫ్లైట్ ఎక్కడ వస్తుంది, రన్వే నుంచి ఎలా వెళ్తుంది అన్నీ ఉంటాయి అన్నమాట. సిస్టమ్ ఆపరేట్ చేస్తారనమాట ఇక్కడ నుంచే. ఫ్లైట్స్కి ఎమర్జెన్సీ మొత్తం ఇక్కడ నుంచి చెప్తారనమాట. సో మనం వచ్చేసి కార్గో లైన్లో ఉన్నాము. అంటే ఇక్కడ మెటీరియల్ ఈ ఫ్లైట్స్లో పంపిస్తారు, కార్గో అంటారు అనమాట దీన్ని. సో వెహికల్స్ అయితే మూవ్ అవుతున్నాయి కదా ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి వేరే దేశం వెళ్తాయి అన్నమాట ఫ్లైట్స్లో. ఇదంతా కార్గో సెక్షన్ అనమాట. అక్కడ లోపల అయితే వెళ్దాం, లోపల చూపిస్తాం మీకు. ఫార్మాకు సంబంధించిన మెటీరియల్ మొత్తము ఇక్కడ ఫ్లైట్స్ నుంచి వెళ్తాయి అన్నమాట. ఈ వెహికల్స్ అన్నీ ఫార్మాకు సంబంధించిన మెడిసిన్ సంబంధించినవి అన్నీ ఇక్కడ డిస్పాచ్ అయితే ఇక్కడ ఉంటుంది. సో అక్కడ నుంచి వచ్చినాయి, ఇక్కడ నుంచి వెళ్ళేవి కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం అయితే పార్కింగ్ దగ్గర ఆగినాం ఇప్పుడు. సో ఇందాక చూసినాం కదా మనం, ఎంత పార్కింగ్ అనమాట, పెయిడ్ పార్కింగ్. ఇక్కడ నాకు తెలిసి 0 నుంచి 30 మినిట్స్ వరకు అయితే ఫ్రీ. అక్కడ చూస్తున్నాం కదా, 30 మినిట్స్ దాటిందంటే 1 అవర్కి 50 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారు. ఇంతకుముందుకి ఈ సిస్టమ్ అయితే లేకుండా ఎయిర్పోర్ట్లో, ఇప్పుడైతే వచ్చింది. సో ఏం చేస్తాం, తప్పదు కదా. ఇదంతా ఎయిర్పోర్ట్ కార్గో సెక్షన్ మొత్తము. డైలీ చాలా వెహికల్స్ అయితే వస్తాయి ఇక్కడికి అన్లోడ్ చేయడానికి, మెడిసిన్ సంబంధించింది. ఫ్లైట్స్ చూడండి ఇప్పుడు వస్తున్నాయి కదా, అది అక్కడ ఇది కార్గో సంబంధించింది అనమాట. చూడండి. సో నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళింది అయితే ఇంటర్నేషనల్. కొంచెం ముందుకు అక్కడ మనం చూస్తున్నాం కదా ఆ రెడ్ వ్యాన్ దగ్గర, దాని అవతలనే కార్గో సంబంధించింది ఉంటుంది. సో చాలా వెహికల్స్ అయితే వస్తాయి డైలీ. మన లోపలికి వెళ్ళే దారి అనమాట ఇది. ఆ గేట్ దగ్గర ఒక VCD అని ఉంటుంది, పాస్ తీసుకోవాలి. పాస్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాలి. సో చాలా అంటే చాలా ఉంటాయి. చూడండి బండి, అందులో కూడా మెడిసిన్. మొత్తానికైతే లోపలికైతే వచ్చాము మనము. ఇక్కడనే ఇది అన్లోడ్ పాయింట్ అనమాట. అక్కడ పక్కలో ఉన్నాయి అవన్నీ ఇంటర్నేషనల్, అంటే బయట నుంచి వస్తాయి అనమాట. వేరే దేశం నుంచి మన హైదరాబాద్కి మెటీరియల్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఎక్స్పోర్ట్, ఇక్కడ నుంచి బయటికి వెళ్తాయి ఇక్కడ నుంచి బయటికి. సో మనం అన్లోడ్ చేయాల్సింది ఇక్కడ అనమాట. ఇదంతా ఫార్మాకు సంబంధించింది. సో మనం లోపలికి వస్తేప్పుడు ఇలాంటి టోకెన్ ఒకటి ఇస్తారు అనమాట. సో ఇక్కడ మన అమౌంట్ అయితే పే చేయాలి. సో 1 అవర్కి అయితే 25 రూపీస్, 1 అవర్ దాటితే 40 రూపీస్ అలా ఉంటుంది. ఇదంతా పార్కింగ్ అన్నమాట. మన ఛానల్ని అయితే చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ. ఫైనల్ అయితే అన్లోడ్ అయిపోయింది. మనం అయితే గేట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు ఇది ఇక్కడ టోకెన్ మనకి ఇందాక ఇచ్చారు కదా, అదైతే ఇక్కడ ఇవ్వాలి. మొత్తానికి అయితే బయటకైతే వచ్చినాం అనమాట. సో మనము లోపల నుంచి బయటకు వస్తుంటే మనకైతే ఒక ఛార్జ్, ఈ టోకెన్ అయితే ఇస్తారన్నమాట, స్లిప్. చూసుకోండి అందరూ. మొత్తానికైతే అన్లోడ్ చేసి అయితే బయటకైతే వచ్చినాము. సో ఇప్పుడైతే మనం బయటకైతే బయలుదేరినాము. చూస్తారు కదా అలా ఉంటుందన్నమాట ఇక్కడ.